అనగనగా పూర్వం కొంతమంది యువకులు గుర్రాలపై వెళ్తుండగా వారికి ఒక ఋషి ఎదురుగా వచ్చి ఇలా చెప్పాడు. ఓ యువకుల్లారా, మీకు ఇక్కడ నేలపై కనిపించిన వాటిని పోగు చేసుకొని సంచులలో వేసుకొని ఇంటికి వెళ్ళండి. ఆ సంచులను రేపు తెల్లవారుజామున తెరిచి చూస్తే మీరు ఓ మహాద్భుతంను చూస్తారు. ఆ అద్భుతాన్ని చూసిన వెంటనే మీరు సంతోషాతిరేకంతో చిందులు వేస్తారు. అయితే ఆ మరుక్షణమే బోరున ఏడుస్తారు అని అన్నాడు. ఋషి మాటలు విన్న ఆ యువకులు గుర్రాలపై నుంచి కిందికి దిగి అటు ఇటు చూశారు. వాళ్లకు నేలపై ఎంత దూరం చూసినప్పటికీ గులకరాలు తప్ప మరేమీ కనిపించలేదు. అయినా ఋషి చెప్పాడు కనుక మనిషికి 4-5 గులకరాళ్లను సంచులలో వేసుకొని వెళ్లి ఇంట్లో ఓ మూలన పెట్టి నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం సంచులను తెరిచి చూసిన ఆ యువకులు ఋషి చెప్పినట్లు ఒక్కసారిగా సంతోషంతో వెర్రి కేకలు పెట్టారు. అయితే ఆ మరుక్షణమే అయ్యో అని ఏడవసాగారు. ఎందుకంటే వాళ్ళు మూట కట్టుకొచ్చిన గులకరాళ్లు వజ్రాలుగా మారిపోయాయి. ప్రస్తుతం వాళ్ళ ఏడుపు మనిషికి ఒక గోతాము రాళ్లను మూటగట్టక రాలేకపోయామే అని. చదువు కూడా అంతే. చదువుకునే వయసులో శ్రద్ధగా చదువుకొని వృద్ధిలోకి రావాలి. ఎందుకంటే ఆ తరువాత మనం చదవాలని ఉన్నప్పటికీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు అందుకు అనుకూలించవు. ఏ గ్రేట్ మ్యాన్ షోస్ హిస్ గ్రేట్నెస్ బై ద వే హీ ట్రీట్స్ లిటిల్ మెన్. శ్రీరాముడిని రాజుగా ప్రకటించిన ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసం వెళ్ళవలసి వచ్చింది. కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలియదు. కాబట్టి ఈనాడు మనకున్న హోదా చూసుకొని మిడిసిపడవద్దు. శ్రీరాముడంత వాడికే తప్పలేదు మనమెంత.